Okay, friends. Now we are going to discuss about topic called as wide QRS complex tachycardia. Wide QRS complex tachycardia. Wide QRS complex అంటే ఏంటి? So in ECG, it is for more than 120 milliseconds అన్నట్టు. And tachycardia. This tachycardia ఏదైతే ఉందో that is not from నార్మల్ కండక్షన్ పాత్వే. ఓకే, నార్మల్ కండక్షన్ పాత్వే నుంచి అయితే కాదు. అండ్ దీని ఒరిజిన్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఒరిజిన్ ఫ్రమ్ బిలో ద ఏవి నోడ్. బిలో ద ఏవి నోడ్. నార్మల్లీ నారో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ టాకికార్డియా ఎబో ద ఏవి నోడ్, కాబట్టి దాన్ని సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అన్నారు. ఇట్ ఈస్ బిలో ద ఏవి నోడ్. సో దిస్ ఈస్ వెంట్రిక్యులర్ వెంట్రిక్యులర్ అరిథమియా అంటున్నాం. సో అండ్ నార్మల్లీ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద కండక్షన్ పాత్వే. మనం narrow QRS complex tachycardia is from the conduction pathway. His system. This is not from the conduction pathway. Slow. సో ఇది స్లో ఉంటుంది. స్లో వెంట్రిక్యులర్ యాక్టివేషన్. స్లో వెంట్రిక్యులర్ యాక్టివేషన్ దీనివల్ల మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది వైడ్ ఉన్నాయి. వైడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మోర్ దెన్ 120 మిల్లీ సెకండ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద నార్మల్ కండక్షన్ పాత్వే అండ్ ఇట్ ఈస్ బిలో ద ఏవి నోడ్, కాబట్టి వెంట్రిక్యులర్ అర్థమేస్ అంటారు. బేస్డ్ ఆన్ ద రిథమ్ బట్టి. ఓకే, రిథమ్ నార్మల్ ఉందా అంటే రెగ్యులర్గా ఉందా, ఇర్రెగ్యులర్గా ఉందా? ఓకే, రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్ రిథమ్ వెంట్రికులర్ టాకికార్డియా వచ్చేసరికి దిస్ ఇస్ వీటి వెంట్రికులర్ టాకికార్డియా. ఇర్రెగ్యులర్ రిథమ్ ఉందంటే దట్ ఈస్ పాలిమార్ఫిక్ వీటి అని అంటారు. పాలిమార్ఫిక్ వీటి అని అంటారు. ఓకే, రెగ్యులర్ రిథమ్ వెంట్రికులర్ టాకికార్డియా, పాలిమార్ఫిక్ వీటి ఇర్రెగ్యులర్ రిథమ్ వెంట్రికులర్ టాకికార్డియా. నౌ కమింగ్ టు వాట్ ఈస్ మీన్ బై వెంట్రికులర్ టాకికార్డియా. వెంట్రికులర్ టాకికార్డియా అంటే ఏంటంటే సేమ్ ఫస్ట్ రాయాల్సింది రెగ్యులర్ రిథమ్. రెగ్యులర్ రిథమ్ రేట్ ఎట్లుంటే టాకికార్డియా కాబట్టి మోర్ దెన్ 100 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ద మార్ఫాలజీ ఆఫ్ ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మార్ఫాలజీ. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మార్ఫాలజీ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ మోనోమార్ఫిక్. మోనోమార్ఫిక్ ఒకటే లెక్క ఉంటుంది, చేంజెస్ అనేది జరగదు. ఇది ఎందుకు వస్తాయి? వెంట్రికులర్ టాకికార్డియా ఈస్ డ్యూ టు స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ వల్ల వచ్చేసి కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతి, ఇవన్నిటి వల్ల. ఇదేంటి? కార్డియో కార్డియోమయోపతి వల్ల అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ డ్యూ టు ఎంఐలో ఆఫ్టర్ 2 weeks to 2 months మనకి ఏమైతే ఫైబ్రోసిస్ అండ్ స్కారింగ్ అనేది జరుగుతుంది. స్కారింగ్ ఇన్ ఎంఐ ఆర్ కార్డియోమయోపతి, వీటన్నిటి వల్ల మనకి స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అయితే దీస్ లీడ్స్ టు ఏట్రియో వెంట్రికులర్ డిసోసియేషన్. ఏట్రియో వెంట్రికులర్ డిసోసియేషన్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్ టు వెంట్రికులర్ టాకికార్డియా. సో వెంట్రికులర్ టాకికార్డియా అనే ఒరిజిన్ ఇక్కడ. ఒరిజిన్ హ్యాపెన్స్ బిలో ద bundle of his. Below the bundle of his is the origin of the ventricular tachycardia. So below the origin of the ventricular tachycardia there is dissociation of the atrium ventricle. This is due to structural heart disease, cardiomyopathy and MI దాని వల్ల వచ్చే scarring. This leads to regular rhythm rate of more than 100 beats per minute and associated with monomorphic QRS complex. And ఇక్కడ AV dissociation leads to Canon A waves. AV dissociation leads to AV dissociation leads to Canon A waves. It leads to Canon A waves. Now coming to morphology ఎట్లుంటది. ఇప్పుడు నార్మల్గా PQRST. PQRST ఇది నార్మల్. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనబడుతుంది అంటే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆర్ లార్జ్ అంటే ఇట్లుంటుంది, అంటే వైడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. వైడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అని ఉంటుంది. P wave is hidden or superimposed on the QRS complex. This is wide QRS complex tachycardia more than 100 beats per minute, not following the normal conduction pathway. Okay. నెక్స్ట్ ఇంకొకటి ఉంటాయి ఇర్రెగ్యులర్ రిథమ్ అండ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది కూడా ఇర్రెగ్యులర్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇర్రెగ్యులర్ రిథమ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ టాకికార్డియా. వైడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ టాకికార్డియా ఈస్ కాల్డ్ ఎస్ polymorphic VT. Polymorphic ventricular tachycardia is also called as torsades d pointis. Torsades d pointis అని అంటారు. This is shifting sinusoidal waveforms అని అంటారు.
టార్సైడ్ ఎస్పాయింటిస్ ఆర్ పాలిమార్ఫిక్ పీటీ. ఇక్కడ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉంటాయి, అంటే ట్విస్టింగ్. టార్సైడ్ ఎస్పాయింటిస్ అంటే ట్విస్టింగ్ ఆఫ్ ద నాట్. ఓకే, ట్విస్టింగ్ ఆఫ్ ద పాయింట్స్. మార్ఫాలజీ ఎట్లుంటాయి అంటే ట్విస్టింగ్ ఆఫ్ ద పాయింట్స్ ఉంటుంది. అంటే ట్విస్టింగ్ అంటే ఇట్లా కదా. క్యూఆర్ఎస్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే 1 2 అయితే మళ్ళీ వైడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇన్ ద ట్విస్టింగ్ ప్యాటర్న్. ఓకే, వైడ్. వాట్ ఆర్ ద కాజెస్? సమ్ డ్రగ్స్ కాజెస్ కావచ్చు. ఓకే, లాంగ్ క్యూటీ ఇంటర్వెల్స్ వల్ల కావచ్చు, లేదంటే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. ఇవన్నిటి వల్ల దీస్ లీడ్ టు టార్సైడెస్ టార్సైడెస్ పాయింటిస్. దిస్ ఇస్ ట్విస్టింగ్ ఆఫ్ ద పాయింట్స్ మార్ఫాలజీ. ట్విస్టింగ్ ఆఫ్ ద పాయింట్స్ మార్ఫాలజీ ఉంటుంది. దీస్ లీడ్ టు ఫైనల్లీ లీడ్స్ టు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ సడన్ డెత్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కాజెస్: డ్రగ్స్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం లెవెల్స్ తక్కువ అవడం. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అనేది నేర్చుకోవాలి. లాంగ్ క్యూటీ ఇంటర్వెల్స్. లాంగ్ క్యూటీ ఇంటర్వెల్స్ కి కాజెస్ ఏంటిదంటే 3 కాజెస్. ఒకటి డ్రగ్స్, ఇంకోటి ఎలక్ట్రోలైట్స్, ఇంకోటి కంజెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్. దిస్ ఇస్ డ్యూ టు హెరిడిటరీ ఛానలోపతీస్ వల్ల అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ వచ్చేసి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లెవెల్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల అవుతుంది. డ్రగ్స్ వచ్చేసరికి వీ హ్యావ్ ఎ నిమోనిక్ ఫర్ ద లాంగ్ క్యూటీ డ్రగ్స్. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ కంజెనిటల్ హెరిడిటరీ ఛానలోపతీస్ లీడింగ్ టు లాంగ్ క్యూటీ సిండ్రోమ్. ఇప్పుడు కంజెనిటల్ లాంగ్ క్యూటీ ఇంటర్వెల్స్. వచ్చేసరికి దిస్ ఈస్ డ్యూ టు, ఫస్ట్ మనకి పొటాషియం గుర్తు రావాలి. ఇట్ ఈస్ డ్యూ టు పొటాషియం ఛానలోపతీస్. ఆన్ ద కార్డియాక్ మజిల్. పొటాషియం ఛానల్స్ ఏదైతే ఉంటో లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ ఆఫ్ ద పొటాషియం ఛానల్స్ ఆన్ ద కార్డియాక్ అయాన్ ఛానల్స్ లీడింగ్ టు, మనకి పొటాషియం లేదు కాబట్టి రీపోలరైజేషన్ అనేది జరగదు. ఇట్ ఎఫెక్ట్స్ ద రీపోలరైజేషన్. It prolongs the repolarization. It affects the repolarization pathway. It affects the repolarization pathway, causes prolonged repolarization, leading to increase in QT interval. ఓకే, ఇంక్రీజ్ ఇన్ క్యూటీ ఇంటర్వెల్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఏంటిది? రోమనోవార్డ్ సిండ్రోమ్ అండ్ జార్వెల్ అండ్ లాంజీ నిల్సన్ సిండ్రోమ్. అండ్ రోమనోవాండో సిండ్రోమ్. ఇక్కడ ఇట్ ఈస్ ఆటోజోమల్ డామినెంట్, దిస్ ఈస్ ఆటోజోమల్ రెసెసివ్. ఇక్కడ మనకి ఓన్లీ క్యూటీ, లాంగ్ క్యూటీ ఇంటర్వెల్, బట్ ఇక్కడ అలాంగ్ విత్ లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ it is associated with sensorineural hearing loss. Okay, the most important. It is autosomal dominant, it is autosomal recessive, it is associated with the ear findings. It is not associated with ear findings, only CVS findings మాత్రమే ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ సిండ్రోమ్స్. ఎలక్ట్రోలైట్స్ వచ్చేసరికి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం తక్కువైపోయి ఉంటుంది. ఇక్కడ కంజెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ దాంట్లో మనకి పొటాషియం ఛానల్స్ ఆర్ లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద డ్రగ్స్ కాజింగ్ ద లాంగ్ క్యూటీ సిండ్రోమ్. డ్రగ్స్ వచ్చేసరికి దీనికి నిమోనిక్ ఉంటాయి: A, B, C, D, E and F. A stands for arsenic. ఇంకోటి A stands for యాంటీ అరిథమాటిక్స్. లో మనకి క్లాస్ 1A అండ్ క్లాస్ 3 యాంటీ అరిథమాటిక్స్. బి వచ్చేసరికి యాంటీబయాటిక్స్. ఓకే, యాంటీబయాటిక్స్. దీంట్లో మ్యాక్రోలైడ్స్ ఉంటాయి, ఫ్లోరోక్వినోలోన్స్ ఉంటాయి. మ్యాక్రోలైడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎరిథ్రోమైసిన్ అండ్ అజిథ్రోమైసిన్. అజిథ్రోమైసిన్. నెక్స్ట్ ఫ్లోరోక్వినోలోన్స్. నెక్స్ట్ సి వచ్చేసరికి యాంటీ సైకోటిక్స్. టిపికల్ యాంటీ సైకోటిక్స్ కావచ్చు. అండ్ క్లోరోక్విన్ టిపికల్ యాంటీ సైకోటిక్స్ కావచ్చు. నెక్స్ట్ డి వచ్చేసరికి యాంటీ డిప్రెసెంట్స్ వచ్చే ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్, TCAs. అండ్ డి ఫర్ డయూరెటిక్స్ కూడా. డయూరెటిక్స్ వచ్చేసి HCTZ, thiazide diuretics causes long QT syndrome. Next followed by E. అంటే emetics. These are anti-emetics. ఏంటి? ondansetron. Next F for antifungals. That is fluconazole.
సో వాట్ ఆర్ ద కాజ్ నెక్స్ట్ ABCDEF N అండ్ O కూడా వస్తుంది. N ఫర్ నావిర్. వాట్ ఆర్ ద నావిర్ డ్రగ్స్? దీస్ ఆర్ హెచ్ఐవి దాంట్లో ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్. Ritonavir. Okay, ritonavir is an example for a protease inhibitors which help in the matured virion release from the host cell. Next, opioids దాంట్లో methadone. Opioids example methadone. Okay, every example is a question. First, what are the causes of long QT syndrome వచ్చేసరికి డ్రగ్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ కంజెనిటల్ అన్నాము. దీంట్లో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద డ్రగ్స్ అంటే ఆర్సెనిక్ పాయిజనింగ్, యాంటీ అరిథమెటిక్స్ క్లాస్ 1 అండ్ క్లాస్ 3, యాంటీబయాటిక్స్ మ్యాక్రోలైట్స్ అండ్ క్లోరోక్వినలోన్స్, antipsychotics, typical antipsychotics and chloroquine, and antidepressants such as tricyclic antidepressants and diuretics HCTZ, hydrochlorothiazide, and antiemetics such as ondansetron, antifungals such as fluconazole, azoles అంటారు, and navir, that is protease inhibitors, ritonavir is an example, and opioids లో methadone is also an example for opioids which causes long QT syndrome. So therefore మనకి ECG ఎట్లా కనబడుతుంది? పాలిమార్ఫిక్ వీటి లీడ్స్ టు, అంటే మనకి ఇక్కడ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈస్ వైడ్, బీట్కి వేరియేషన్ ఉంటుంది, బీట్కి వేరియేషన్ ఉంటుంది, యాంప్లిట్యూడ్ అండ్ ద యాక్సిస్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే ఫర్ స్టేబుల్ పేషెంట్స్కి మనము ఎలక్ట్రోలైట్స్ని నార్మల్ చేసుకోవాలి, మెగ్నీషియం నార్మల్ చేయాలి, పొటాషియం నార్మల్ చేయాలి, కాల్షియం నార్మల్ చేయాలి. ద డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, ద డ్రగ్స్ కాజింగ్ లాంగ్ క్యూటీ, we have to stop those drugs and try for alternatives. Magnesium ఎట్లా ఇస్తామంటే IV magnesium sulfate is given to suppress the early after depolarization. Potassium and calcium electrolyte balance అనేది చేసుకోవాలి. If the patient is unstable, we have to do immediate defibrillation if the patient is unstable. Now coming to ventricular fibrillation. Okay, if finally ఇవన్నీ leads to ventricular fibrillation. What is meant by ventricular fibrillation? Same as atrial fibrillation, it is also multiple chaotic atrial firing. దీనివల్ల there is disorganized ventricular activity. దీనివల్ల ఏమవుతుంది? This leads to ventricle అనేది కాంట్రాక్షన్ అనేది జరగదు. Ventricle contraction, no effective ventricular contraction. This lead to cardiac output అనేది జరగదు, వెరీ లో కార్డియాక్ అవుట్పుట్. దిస్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అవుట్పుట్ అనేది ఉండదు, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, అండ్ అక్కడనే థ్రాంబోసిస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇది ఏట్రియం, ఇది వెంట్రికల్ అనుకుంటే, ఈ వెంట్రికల్ అనేది మనకి షేక్ అవుతూ ఉంటుంది, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. దిస్ ఇస్ మల్టిపుల్ కేయోటిక్ డిజార్గనైజ్డ్ వెంట్రికులర్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. దిస్ మల్టిపుల్ ఎరాటిక్ వెంట్రికులర్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. కాబట్టి మనకి ఎట్లా వస్తుంది? మొత్తం ఇర్రెగ్యులర్ వేవ్స్ ఏదేదో వస్తుంది, ఇర్రెగ్యులర్ నాన్ డిస్కర్నియబుల్ రిథమ్, కార్డియాక్ అవుట్పుట్ ఉండదు. రేట్ ఈస్ నాట్ మెజరబుల్. ఓకే, కొట్టుకుంటూనే పోతుంది. రేట్ అనేది మనం మెజర్ చేయలేము. రిథమ్ కూడా ఇర్రెగ్యులర్ రిథమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చేసరికి ఫిబ్రిలేటరీ వేవ్స్ ఉంటాయి మొత్తం. దేర్ ఇస్ నో ఐడెంటిఫైబుల్ వేవ్స్. ఈసీజీ షోస్ నో ఐడెంటిఫైయబుల్ వేవ్స్. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్? వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఇస్ అక్యూట్ ఎంఐ. ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. అంతేకాకుండా ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, లేదంటే పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టాకికార్డియా, టార్సోడెస్ పాయింటిస్, లాంగ్ QT సిండ్రోమ్స్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే WPW సిండ్రోమ్ కాంప్లికేషన్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అయ్యి డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా హెరిడిటరీ ఛానలోపతీస్ సచ్ యాస్ congenital long QT syndromes leading to hereditary channelopathies, Brugada syndrome. These all causes to ventricular fibrillation. అయితే what are the clinical features? Patient will become unresponsive, ఎందుకంటే కార్డియాక్ అవుట్పుట్ లేదు, ఫ్యాటిగ్ వచ్చేసి అన్రెస్పాన్సివ్ అయిపోతుంది. ఈసీజీ చేస్తే దేర్ ఇస్ అబ్నార్మల్ నాన్ ఐడెంటిఫైబుల్ ఈసీజీ వేవ్స్. పేషెంట్ బికమ్ నాన్ రెస్పాన్సివ్. అండ్ అది హార్ట్ రేట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే
we cannot feel the heart rate. So pulselessness, pulselessness, unresponsive, and abnormal ECG. We cannot measure the rate. So what is the treatment? The only treatment is, it is most fatal condition. Maximum చనిపోతారు. The only treatment is we have to ready with the CPR and we have to ready with the defibrillation. And ventricular fibrillatory waves ఏదైతే ఉంటాయో, this ventricular fibrillatory waves if ECG లో కనబడితే it is a shockable rhythm. It is a shockable rhythm అని అర్థం. We can give the shock అని అర్థం. So this is about ventricular fibrillation, ventricular tachycardia, polymorphic VT. So these are the types of wide QRS complex tachycardias. Thank you for your patience listening.